the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Act 2020 చట్టరూపం నిన్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ భూషణ్ సంతకం చేయడం ద్వారా చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ఒక హిస్టారిక్ లెజిస్లేషన్. దీన్ని ఎందుకు హిస్టారిక్ అన్నానంటే, ప్రజాస్వామ్యం వ్యవస్థ నెలకొన్నటువంటి దేశాల్లో పరిపాలనని అట్టడుగు స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా మన రాజ్యాంగం. మన 80 దశాబ్దాల కాలంలో మన దేశంలో కూడా అన్ని ప్రాంతాలు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సమానంగా అభివృద్ధి చెందడం లేదు, అభివృద్ధి ఫలాలు అందరికీ చేరడం లేదు అనేటువంటి ఆవేదన దేశమంతా ఉంది. కేంద్ర ప్రభుత్వాలు చేసిన నిర్ణయాల్లో ఉంది, రాష్ట్రాలు చేసినటువంటి నిర్ణయాల్లో కూడా ఉంది. ఇలాంటి ఆవేదనకు ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. అలాంటి నేపథ్యంలో వచ్చినటువంటి చట్టం ఇది. ఈ చట్టం ఏం చెప్తున్నారు? చట్టం పేరే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ రీజియన్స్, సమగ్రమైనటువంటి అభివృద్ధి అన్ని ప్రాంతాలకి. ఈ చట్టంలో ఏమి మరింకేం విశేషాలు లేవు. 12 సెక్షన్లు, 4 చాప్టర్లు ఈ చట్టం. నేను అసెంబ్లీలో కూడా చాలా డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ ఇది చట్టరూపం సంతరించుకుంది కనుక అన్ని ప్రాథమికమైన ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసుకోవడం ద్వారా ఈ చట్టం బయటకు వచ్చింది కనుక ఈనాడు మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. నేను అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలు చాలా సమగ్రంగా నేను ఆ రోజు మాట్లాడాను, చాలా సమగ్రంగా మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒక బిల్లు. ప్రజాస్వామ్యంలో అట్టడుగు స్థాయికి పరిపాలన తీసుకురావడానికి దోహదం చేసేటువంటి ఒక కాంక్రీట్ స్టెప్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండేటువంటి ఆధ్వర్యంలో ఉండేటువంటి ప్రభుత్వం అతని ప్రయత్నంతో, అతని పట్టుదలతో తీసుకురావడం జరిగింది. దీన్ని నేనే కాదు, ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు దీన్ని స్వాగతించాల్సిందే, వ్యతిరేకించడానికి లేనే లేదు. అందుకే అంటున్నాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ పెడతారా, న్యాయాధికారంలో ఉండేటువంటి హైకోర్టుని ఎక్కడ పెడతారా, శాసనసభ ఎక్కడ పెడతారని సెకండరీ. అసలు పాలసీ ఏంటి? ఈ చట్టం ఒక పాలసీని సూచిస్తుంది. ఏమిటా పాలసీ? వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేటువంటిది ఒక చట్టం ద్వారా ఇచ్చేటువంటి ఒక పాలసీ ఇది. ఇది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే మన రాజ్యాంగం అదే చెప్తుంది. ఏం చెప్పింది? ఆర్టికల్ 38, 39 నేను ఆర్డర్స్ కూడా రిఫర్ చేశాను. భారత కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి 38, 39 ఆర్టికల్స్ కూడా ఆనాడు కూడా చెప్పాయి. ఆనాడు కూడా నేను చెప్పాను శాసనసభలో, దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉండకూడదు అని. ఇది భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 38కి 39కి లోబడి ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు ఆచరిస్తున్నటువంటి
డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్, అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేటువంటి మూల సూత్రాన్ని ఈ బిల్లు, ఈ చట్టం సూచిస్తుంది. అంటే ప్రపంచంతో గమనంతో మనం కూడా సరిగా వెళ్తున్నాం, మన రాజ్యాంగం చెప్పినట్టు వెళ్తున్నాం, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్తున్నాం. అందుకోసం ఏ ఒక్కరూ దీన్ని తిరస్కరించడానికి వీల్లేదు. ఇది మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టీవీలో మాట్లాడారు. దాని గురించి నేను ఇలాంటి సందర్భాల్లో ప్రస్తావన చేయను. ఎందుకంటే ఆయన బేసికలీ మొదట్లోనే తప్పడుగు వేశాడు. ఒక గొప్ప నగరాన్ని నిర్మిస్తామన్నటువంటిది రాజధానితో అతను లింక్ చేశాడు. కరెక్ట్ కాదు. గొప్ప నగరాన్ని నిర్మాణం చేయండి, అది రాజధానికి లింక్ పెట్టి చేస్తానని చెప్పడం, అందులో స్వార్థ ప్రయోజనాలు ఉండడం అవన్నీ బయట పడిపోయినాయి, తేటతెల్లమైపోయింది. ఆ ప్రక్రియలో మీరు రాజ్యాంగాన్ని, నిపుణుల్ని, ప్రజల్ని, రాజకీయ పార్టీలని అందరినీ మీరు డిసీవ్ చేశారు. అందుకోసం మీకు మాట్లాడే నైతికమైన హక్కు కూడా లేదు నా అభిప్రాయం ప్రకారం. అయినా అది ఇప్పుడు అనవసరం, చట్టరూపం దాల్చింది కనుక నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్నది చూడాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో అశేషమైన ప్రజల తలగ ఆకాంక్షలకి అనుగుణంగా పరిపాలన తీసుకెళ్ళడానికి ఒక రూపం, చట్టరూపం దొరికింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటా నెక్స్ట్ స్టేజ్? పరిపాలన అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి వస్తుంది. 3 ఉంటాయి ఈ చట్టంలో. మనకి ఒక చాప్టర్ ఏం చెప్తుందంటే మూడు ప్లేసుల్లో ఉంటుంది మొత్తం. విశాఖపట్నం కార్యనిర్వాహక క్యాపిటల్ ఉంటుంది. న్యాయ వ్యవస్థ అంతా కలిపి దానికి క్యాపిటల్గా కర్నూలు ఉంటుంది. శాసన వ్యవస్థకి అమరావతి క్యాపిటల్గా ఉంటుంది. ఏమిటిది? అందులో తప్పేంటిది? కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం కంటే అనుకూలమైనటువంటి ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది? అది కాదంటే తప్పు. కానీ అందుకోసం విశాఖపట్నం సరైనటువంటి నగరం. అయితే ఇక్కడ మళ్ళీ విశాఖపట్నాన్నే పూర్తిగా అభివృద్ధి చేస్తామా ఇతర ప్రాంతాలంటే ఈ చట్టం దాన్ని అనుమతించదు. రాష్ట్రాన్ని, అన్ని రీజన్స్ని సమానంగా అభివృద్ధి చేసేటువంటి ఒక చాప్టర్ దీంట్లో చట్టంలోనే పెట్టేశాం. అందుకోసం ఇతర ప్రాంతాల వారికి ఎవరికి కూడా ఇంక అనుమానాలకు కూడా స్కోప్ లేదు. గడిచిన కాలంలో తెలంగాణలో వచ్చినట్టుగా ఇంకొక రాష్ట్రపు ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఈ చట్టం మరి ఇవ్వదు. అంటే ఏంటంటే అలాంటి భరోసాని ఇది ఇస్తుంది, చట్టం ఇస్తుంది. భవిష్యత్తులో మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు కనుక మా ప్రాంతాన్ని విడదీసి ఇవ్వండి, ఈ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలతో పక్షపాత ధోరణి